సహజంగా కలిసి ఉంటే కలదు సుఖము, ఐకమత్యమే మహాబలము అనేటువంటి మాటలని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అందరం కలిసిమెలిసి ఉండాలని, కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చని చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను సాధించాలి అంటే మాత్రం ఏకాంతంగా మాత్రమే సాధించగలం. మరి ఎలాంటి అంశాలు ఏకాంతంలో సాధించగలుగుతాము అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటిగా ఏకాంతానికి ఒంటరితనానికి ఉన్నటువంటి తేడా తెలియాలి. ఒంటరితనము అంటే అందరికీ దూరమై అందరూ ఉన్న అభాగ్యుల్లాగా ఒంటరితనంతో కుంగిపోతూ కుమిలిపోతూ ఉండటాన్ని ఒంటరితనం అంటాం. వాళ్ళకి ఎప్పటికీ ఎవరి తోడో ఒకరి తోడు అవసరం అనిపిస్తుంది. ఒంటరిగా ఉండలేరు, కానీ ఎవరు తోడుగా ఉండకపోవటం వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది ఒక నరకంలాగా తోస్తూ ఉంటుంది. కానీ ఏకాంతం అంటే అది కాదు. ఏకాంతంలో ఉన్నటువంటి వాళ్ళు తన్మయత్వంతో తనతో తాను ఆనందించగలుగుతారు, తనతో తాను గడపాలనుకుంటారు, తన సమయాన్ని తనకు నచ్చినట్టుగా వెచ్చించుకోవాలనుకుంటారు, తను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించాలనేటువంటి తలంపుతో మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కకి తప్పించేస్తూ ఉంటారు. ఇలా ఏదైనా ఉత్తమమైనటువంటి అంశాన్ని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు ఏకాగ్రత దృష్టితో చేయాలనుకునేటువంటి లక్ష్యంపైనే గురిపెడుతూ ఏకాంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ ఏకాంతము అనేది ఎక్కువగా సన్యాసులకి, గొప్ప గొప్ప అంశాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బాధతో కుంగిపోతూ అందరికీ దూరం అయిపోయినటువంటి వాళ్ళని ఒంటరితనంతో పోలుస్తూ ఉంటారు. ఇది ఏకాంతానికి ఒంటరితనానికి ఉన్నటువంటి తేడా. అయితే ఇక అందరితో కాకుండా ఏకాంతంలో ఉన్నప్పుడు సాధించేటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే కొన్ని సృజనాత్మకతతో కూడుకున్నటువంటి అంశాలు, సొంత తెలివితేటలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు ఉంటాయి. అలాంటివి నలుగురితో కలిసి నిర్ణయాలు తీసుకోలేము. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నాణ్యమైనటువంటి వ్యక్తులే అయితే గనక, గొప్పగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తులైతే గనక వాళ్ళ ముందు అంశాన్ని చర్చించవచ్చు. అలా కాకుండా అసలు సమయం విలువ కానీ, పని విలువ కానీ, వ్యక్తుల విలువ కానీ, ఆలోచన తీరుపైన పట్టు కానీ లేనటువంటి వ్యక్తులతో మన అంశాన్ని కేటాయిస్తూ వాళ్ళతో చర్చించాము అంటే మన సమయం వృధా అవుతుంది. పైగా ఆ చర్చ పూర్తయ్యే లోపు మనల్ని కూడా ఒక కన్ఫ్యూజన్ జోన్లోకి తీసుకొస్తూ ఉంటారు. అందుకోసమని కొన్ని నిర్ణయాలని, అంటే సృజనాత్మకతతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి కొత్త ఆలోచనని ఏకాంతంలోనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏకాంతంలో తీసుకునేటువంటి నిర్ణయం అద్భుతాలను సృష్టిస్తుంది. పెద్ద బండరాలని సైతం పిండిగా చేయగలిగేటువంటి శక్తి ఏకాంతంలో తీసుకున్నటువంటి బలమైనటువంటి నిర్ణయానికి ఉంటుంది. అయితే అలా నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి మాత్రం నాణ్యంగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి కారాదు. ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, దానిపైన లీటర్ల నీళ్లు పోసామే అనుకోండి, రాయికి ఏమైనా అవుతుందా? ఏమీ జరగదు. పైగా నీరు వృధాగా మారుతుంది. కానీ అలా కాకుండా ఒక్కొక్క చుక్కగా అదే నీరు ధారగా ఒక్కొక్క చుక్కగా నిరంతరం అలా పడుతూనే, ఒకే స్థానంలో నిరంతరం పడుతూనే ఉంది అనుకోండి, కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే నిరంతరం పడ్డ చోటే చుక్కగా నీరు పడటం వల్ల ఆ రాయికి రంధ్రం అనేది ఏర్పడుతుంది. అలాగే నిరంతరం పడుతూ ఉంటే రాయి నెమ్మదిగా పగుళ్ళకి గురి అవుతుంది. పెద్ద వరదలాగా వచ్చినటువంటి నీరు చేయలేనటువంటి పని ఒక్కొక్క చుక్కగా ఒక్కొక్క బొట్టుగా రాలుతున్నటువంటి నీరు నిరంతరం పడిన చోటే మళ్ళీ పడటం వల్ల పెద్ద బండరాయిని సైతం తుంచగలిగింది, పిండి ముక్కలుగా చేయగలిగింది. ఇదిగో ఇలాగే బండరాళ్ళని సైతం పిండి చేయగలిగేటువంటి శక్తి నీటి చుక్కకి ఎలా ఉందో, ఏకాంతంలో నువ్వు తీసుకునేటువంటి నీ నిర్ణయం కనుక సరైందైతే, దానికోసం నిరంతరం విరామం లేకుండా కృషి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కొండని ఢీకొట్టగలిగినట్టుగా నీ నిర్ణయం ఎంతటి దుర్భేద్యమైనటువంటి సమస్యలనైనా ఛేదించగలుగుతావు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతావు. కావాల్సిందల్లా సమయాన్ని అనవసరమైనటువంటి విషయాల పట్ల, అనవసరమైనటువంటి వ్యక్తుల పట్ల వెచ్చించుకుంటూ వెళ్ళిపోతే నీకు నీ ఆలోచనల నాణ్యత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని నీలో శక్తిని నువ్వు తెలుసుకో. నువ్వుగా కలిసి పనిచేయటానికి ముందుకు వెళ్ళు. శారీరక శ్రమకు సంబంధించినటువంటి అంశాలైతేనో గుంపుగా ఒక సమూహంగా ఏర్పడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నీ ప్రతిభని నువ్వు గుర్తింప చేసుకోవటం కోసం, నీ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతని నువ్వు వెలికి తీసుకోవాలనుకున్నా, నీ సమయాన్ని నాణ్యమైనటువంటి సమయంగా సద్వినియోగపరచుకోవాలనుకున్నా, సమయం విలువ తెలిసినటువంటి వ్యక్తిగా సరైనటువంటి దారిలో నడవాలనుకున్నా
ఖచ్చితంగా ఏకాంతంగా నీ పయనం మొదలవ్వాల్సిందే. ఈ పయనం నీకు ఉపకరిస్తుంది. అలాగని అందరిని దూరం చేసుకోనో, అందరితో గొడవలు పడుతూనో, బాధతో కూడినటువంటి ఏకాంతము, ఒంటరితనాన్ని అనుభవించాల్సినటువంటి పని లేదు. మన అవసరం ఏంటి, మనం ఎందుకోసం ఏకాంతంగా ఎక్కువగా మనతో మనం గడపాలనుకుంటున్నాము, ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని ఇతరులకి, దగ్గరి వాళ్ళకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీకై మీరు నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. నిజమైనటువంటి సృజనాత్మకత శక్తి, ఆలోచించగలిగేటువంటి నేర్పు కనుక నీలో ఉంటే ఖచ్చితంగా గొప్ప నిర్ణయాలని తీసుకోగలుగుతావు. ఏకాంతంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మరో నలుగురికి దారిదీపమై నిలుస్తుంది కూడా. అందుకోసమని కొన్ని పనులను సమూహంగా సాధించగలుగుతాము, కొన్ని పనులను ఏకాంతంలోనే సాధించగలుగుతాము. ఏ పనులకి సమూహం అవసరము, ఎలాంటి పనులు చేస్తున్నప్పుడు సమూహంతో పాటుగా ముందుకు వెళ్ళాలి, ఏ పనులు చేస్తున్నప్పుడు ఒంటరిగానే నీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఒంటరిగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయా అనేది ఆలోచించుకుంటూ మీరు చేస్తున్నటువంటి పని పట్ల ఒక అంచనాని ఏర్పరచుకుంటూ నిర్ణయాలని మీదైనటువంటి శైలిలో, మీదైనటువంటి పద్ధతిలో నిర్ణయాలను తీసుకోండి. అంతే తప్ప ప్రతి పనిలో 10 మందిని కలుపుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో 10 మందిని కలుపుతూ ముందుకు సాగితే 10 మందిలో పాము చావదు అనేటువంటి సామెత కూడా దాగి ఉందని మర్చిపోకండి. తనపై తనకు నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, తన శక్తి సామర్థ్యాలపైన తనకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి తన నిర్ణయాల్ని ఏకాంతంలోనే తీసుకోగలుగుతారు. ఏకాంతానికి ఉన్నటువంటి శక్తి మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఏకాంతంలో నిన్ను నువ్వు కనిపెట్టుకోగలవు, నీతో నీవు మాట్లాడుకోగలవు, నీలో ఉన్నటువంటి మంచి చెడులను అంచనా వేయగలవు, నువ్వు నడుస్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి ముళ్ళని తొలగించుకోగలవు. విపరీతమైనటువంటి ఆలోచనలతో ఏకాంతంలో ఉన్నటువంటి నీవు అనవసరమైనటువంటి ఆలోచనలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ అందులో ఆచరణాత్మకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ప్రామాణికమైనటువంటి అంశం ఏదో కూడా ఏకాంతంలో పసిగట్టగలవు. అందుకోసమని ఏకాంతంలో నిన్ను నువ్వు కనిపెట్టుకొని విజయాల పరంపరను ఎగురవేయాలి అని ఆశిస్తూ కొన్ని పనులను ఏకాంతంలో చక్కబెట్టుకుంటూ నీకై నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.